ఇదే సందర్భంలో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి పోయి దాదాపుగా ఒక 3.5-4 నెలలు మాత్రమే బీఆర్ఎస్ లో ఉన్నట్టున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ మీరు ఒక సపరేట్ గా ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత సాంస్కృతిక సారథి లాంటి ఉద్యోగం ఏదో వస్తే దాన్ని తృణప్రాయంగా నాకు అవసరం లేదు, దీనిలో నేను వెట్టి చాకిరీ చేయలేను, నేను గులాంగిరి చేయలేను అని చెప్పేసి బయటకు వచ్చి మీరు 2016-17 సంవత్సరంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి దానిలో కళాకారులతో ఒక వ్యవస్థ ఏపూరి లొల్లే పెట్టినటువంటి ఏపూరికి బీఆర్ఎస్ లోకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తప్పు చేసిన అనిపించట్లేదా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పండి. కేసీఆర్ ద్వారా కోట్లు సంపాదించుకొని పార్టీ మారినోనికి, లేదా కాంగ్రెస్ పార్టీలో పదవులు తీసుకొని కోట్లు సంపాదించుకొని పార్టీలు మారినోనికో సిగ్గు శరాలు లజ్జాలు ఉండాలి. నాలాంటి ఉద్యమకారుడికి నేను వెనుకబడ్డ కులం, వెనుకబడ్డ జాతి, వెనుకబడ్డ వర్గాలుగా మేము ఏదో చిన్న చిన్న అవకాశాలు ఏదైనా దొరుకుతుందేమో, ఏదైనా ఒక అవకాశం వస్తుందేమో అని తప్ప నా కొడుకు నాకేం పదవులు ఇచ్చిండు? ఎవనోని పదవులు అనుభవించి ఊరేగుతున్నాను నాకు సిగ్గుపడాలని. నేను చేసేది రాజకీయమా ఉద్యమమా? రాజకీయమే చేస్తున్నాను. రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయం. అవును. సిగ్గుపడాల్సినంత తప్పు నేనేం చేసిన? ఓకే, ఏం చేసిన నేను చెప్పు. నువ్వు పోనీ నువ్వే అను. ఏం సోమన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళు పదవి అనుభవించినవు, మళ్ళీ అది పోగానే బీఆర్ఎస్ రాగానే మళ్ళీ బీఆర్ఎస్ లో పదవులు అనుభవించినవు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చినావు పదవి అనుభవిస్తారు అని అడగరాదు నన్ను. మీరు చేయలేదు కదా, నువ్వు అడగయ్యా నన్ను. మీరు అధికారంలో చెప్పడం జరిగింది. ఎప్పుడు సోమన్నా నీకు సిగ్గు లజ్జ ఉందా అని అడుగు, నన్ను అడుగు. ఎన్ని పదవులు తింటావు? ఇంకా ఓడొద్దా? నువ్వే తింటావు పదవులన్నీ. తీసుకోలేదు కదా, అదే మా ప్రశ్న. మరి అందుకే నాకెందుకు అంటున్నా. ఓకే, అట్లా చేసే దొంగ నా కొడుకులకు లేదు, నాకెందుకు ఆ పని? ఓకే సరే, ఓ మిస్టేకో పొరపాటో తప్పటడుగు ఏదో రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోవడం అనేది తప్పే. ఓకే, అయితే నేను అప్పటికి షర్మిల గారి పార్టీలో ఉన్నాను. వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి సరే తుంగతుర్తి నుంచి ఒక అవకాశం వస్తుందేమో అనేటువంటి ఆశ కోసం ఎదురు చూసిన. నేను ఆ పార్టీలోకి పోయింది అందుకోసం. ఆ తర్వాత అది రాలేదు. ఆ క్రమంలోనో నా కోపమో వాళ్ళ కోపమో మంచిగా చూడ కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఓకే, మిస్కమ్యూనికేషన్లా నేను పోవడం జరిగింది. కానీ నేను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు రాకముందు నుంచే వారితో జర్నీ అయి తిరిగినటువంటి వాడిని. 100%. అంటే వారు టీడీపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా చాలా ఏ వేదికైనా కానీ రేవంత్ రెడ్డి మనిషి అంటే ఎప్పుడు సోమన్న అనేటువంటి పని నేను చేసిన భుజాన్ని వేసుకుని కష్టపడ్డ తిరిగిన. ఎవరు నేను ఆ రోజు అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరుల మునిగిపోయిందే ఇవన్నీ నేను పాడినోళ్ళు. ఎవడి పాలైందులో కానివ్వండి ఏదైనా కానీ మీరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండి నేను పనిచేసినప్పుడు వచ్చిన సాహిత్యమే. 100 పాటలు ఆయన ఏ వేదిక మీద ఉంటే ఆ వేదిక మీదకే పోయి పాటలు పాడిన. ఎట్లా అనిపించింది మీరు తెలంగాణ ఉద్యమంలో చూసినటువంటి కేసీఆర్ కి, ఆ తర్వాత కేసీఆర్ వేదికను మీరు కూడా పంచుకున్నటువంటి సందర్భాలు కోకోలంగా కనబడతా ఉన్నాయి మొన్న ఎలక్షన్స్ లో? ఎట్లా అనిపిస్తుంది ఆ జర్నీ? ఏమన్నా మార్పులు కనబడుతున్నాయా అప్పటికి ఇప్పటికి కేసీఆర్ లో? నేను మీకు ఒక క్లారిటీ ఇస్తానండి, ఇక పదే మీరు ఆ చర్చ తీసుకురాకూరి. నేనేమంటున్నంటే పోనీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళతో కనీసం దళిత బంధు అనే స్కీమ్ కూడా మా ఇంటికి రాలేదు. మా ఇంటికి లేదు. అంటే మేము వాళ్ళతో ఉండి ఏదైనా పదవి అనుభవించో, ఏదన్నా 10 రూపాయలు అనుభవించో, లేకపోతే ఇంకేదన్నా అనుభవిస్తే సరే ఆ పార్టీ ద్వారా మేము ఈ లబ్ధి పొందినామనేటువంటి ఆలోచన ఉండి దానికంటే నిందల పాలు ఎక్కువైనాం. ఆ 2 నెలల పాటు నిందల పాలు ఎక్కువైపోయినాం. ఇలా పార్టీ మారి కోట్లు సంపాదించి మంత్రులయ్యి, ఉప ముఖ్యమంత్రులయ్యి, ఎమ్మెల్సీలయ్యి, ఎమ్మెల్యేలయ్యి, ఇట్లా అయినోడు మారితే అసలు చర్చే లేదు. మారిన వాళ్ళు కూడా లేరు. కానీ నాది ఏది లేదు, ఆ చర్చ కూడా లేదు. కానీ నేను మాత్రం ఒకసారి కండువా కప్పుకుంటే ప్రపంచమే మొత్తం మునిగిపోయింది అన్నట్టు. ఓకే, నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోవడం అనేది తప్పిదమే, చారిత్రాత్మకమైన తప్పిదమే. అది దాన్ని సరిదిద్దుకోవడం కోసమే నేను మళ్ళీ ఎంటర్ అయినా. ఎందుకంటే నేను పనిచేసింది ఇక్కడ. ఇప్పుడు వెనకట పెద్ద మనుషులు మాట అంటారు, పెసర్ చేనులో పోగొట్టుకొని పప్పటికెళ్ళి దేవుడు ఆడుకోవద్దాట. అవును, పెసర్ చేనులో పెసర్లన్నీ ఇక్కడ పోగొట్టుకొని పప్పటికెళ్ళి పోయి పప్పు దేవుడు ఆడితే దొరుకుతుందా?
అక్కడే పోయింది కదా. అవును అవును. ఎస్, నా రాజకీయ జీవితం సరే ఇయ్యాల కాంగ్రెస్ కాకపోవచ్చు, తోనే ఉంది, కాంగ్రెస్ తోనే ఇయ్యాల కాకపోవచ్చు, ఇంకా 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. అవును. నేను కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను హోల్సేల్గా కొనుక్కున్న రోజే గర్జించి వద్దు వద్దురా పోదోరో, నీ పాలనొద్దురా పోదోరా, ఇక వశం కాదురా పోదోరో, నేను మోయలేమురా మాదోరా అని పాడిన ఉన్నాయి. అవును. మరి నేను నా తప్పిదాన్ని నేను సరిదిద్దుకోకపోతే నేను చరిత్రలో నేను మోసం చేసుకుంటా, నన్ను నమ్ముకున్న వాళ్ళ మోసం చేసిన ఉన్నాయి అని నేను ఇమీడియట్లీ చదువుకొని వద్దు, నేను ఈడనే ఉండని, గాడనే ఉండని, ఇంకేడనే ఉండని, కానీ జెండా కాంగ్రెస్ జెండే.